ఆ యొక్క అమ్మవారు స్వప్న రూపంలో మనకు ఏ రూపకంగా కూడా వచ్చి మనం అనుకున్న పని నెరవేర్చడానికి, ఆ యొక్క కార్యక్రమాలను మనం సిద్ధించుకోవడానికి, అమ్మవారు మనకు సిద్ధి చూపించడానికి. ఓం నిఖిల గురవే నమ. ఓం గురుభ్యో నమ. గురుపాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ శ్రీ వారాహి నవరాత్రి ఆషాఢమాస శుభాకాంక్షలు. అందరూ ఈ యొక్క 9 రోజులు మనకు వీలైనంత వరకు అమ్మకు సేవ చేసుకొని మనము ఖచ్చితంగా మన భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్ళే క్రమంలో అందరూ ఖచ్చితంగా మనకు ఉన్నంతలో పూజ చేసుకోండి. మనం ఇంట్లో పూజ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం అమ్మ నామజపాన్నైనా కానీ ఈ ఆషాఢ మాస నవరాత్రుల్లో అమ్మ నామజపాలను ఖచ్చితంగా చేసుకోండి. అమ్మ పిలిస్తే కరుణించే దేవత, ఉగ్రరూపమైన అమ్మవారు ఎంతో కన్నతల్లి వలె మనను సాకుతూ ఉంటుంది. అటువంటి వరాహి మాతను మనం ఈ 9 రోజులు ఎంతో మంచిగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించినచో మనకు అమ్మవారు నిత్యం మన వెంటే ఉంటూ మనను కన్నపిల్లల వలె కాపాడుతుంది. అటువంటి శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా మనకు మొదటి రోజు ఉన్మత్త వారాహి, రెండవ రోజు బృహత్ వారాహి యొక్క విశేషాలు తెలుసుకొని ఆ యొక్క ఉన్మత్త వారాహి, బృహత్ వారాహి యొక్క మంత్రాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఆ యొక్క మంత్ర జపాలతో మీరందరూ పునీతులైనని చెప్పి మేము అనుకుంటున్నాం. అమ్మవారిని పిలిస్తే పలికే దేవత మనకు అమ్మకు సేవ చేసుకునే భాగ్యం మనకు కలిగినందుకు మనము ఈ యొక్క 9 రోజులు చేసుకుంటున్నామంటే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉంటాం. మనము చేసిన కర్మలు మనకు ఎన్నో ఇబ్బందులలో మనం ఉన్నాం కాబట్టి మనకు ఉన్నంతలో అమ్మకు సేవ చేసుకొని రోజు రాత్రి 9 గంటల తర్వాత ఉదయం మళ్ళీ 3 గంటల లోపే, అంటే కనీసం 4 గంటల వరకైనా మనం అమ్మవారికి 2 పర్యాయాలు పూజ చేసుకోవాలి. మనము ఒకవేళ ఉపవాసం చేసేవారు ఖచ్చితంగా అమ్మవారికి పొద్దుందాకా మనం ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో మనం ఏమి వండుకుంటే అవే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అవి మాత్రమే మనం స్వీకరించాలి. ఇలా మనం చేసినచో అమ్మవారు మిక్కిలి సంతోషం చెంది మనకు వెంటనే మనకు ప్రతి ఒక్క పనులను ఆటంకం కలగకుండా, మనకు వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మనకు భూములు కొనాలన్నా అమ్మాలన్నా వాటిల్లో ఇబ్బంది కలగకుండా అమ్మవారు మనకు చేస్తుంది. అమ్మవారు ఉగ్రస్వరూపం అని చెప్పి అందరూ చెప్తారు, కానీ అలా కాదు. అమ్మవారు ఒక కన్న తల్లి, మనకు కన్న తల్లి వల్ల చూసుకుంటుంది. అమ్మవారును ఎంత సేవ చేస్తే అమ్మవారు మనకు అంత కరుణా కటాక్షాలు మన మీద చూపించి మనకు మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును ఎంతో ముందుకు తీసుకువెళ్తుంది. అటువంటి ఆ యొక్క వారాహి అమ్మవారి యొక్క ఈరోజు 3వ రోజు అయిన ఈరోజు అమ్మవారిని స్వప్నవారాహిగా మనం కొలుస్తూ ఉంటాం. అమ్మవారు స్వప్నవారాహి అంటే ఏమిటిదని చెప్పి మనం అడగచ్చు. స్వప్నవారాహి అమ్మవారు మనకు ఈరోజు అమ్మవారికి ఈ మంత్రజపంతో మనం పూజించినచో అమ్మవారు స్వప్నంలో మనకు భవిష్యత్తులో జరిగే మనకు ప్రతి ఒక్క పనుల గురించి మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ పని నెరవేర్చడానికి అమ్మ స్వప్నంలో మనకు దర్శనమిచ్చి ఆ యొక్క దర్శన భాగ్యంలో మనకు మన యొక్క పనులను నెరవేర్చే క్రమంలో మనం ఏం చేయాలి, ఏ విధంగానైనా రావచ్చు. మనకు ఆ యొక్క స్వప్నంలో మనకు భవిష్యత్తు చూపించడానికి అమ్మ ఏ విధమైన రూపంలో వస్తుందో తెలియదు. ముసలి రూపంలో రావచ్చు, చిన్నపిల్లల రూపంలో రావచ్చు, ఏ విధంగా వస్తుందో తెలియదు. మనం అనుకున్న పనికి ఏదైతే మనం సక్రమంగా ఈ దారిలో వెళితే ఆ దారి అనేది ఆ భవిష్యవాణి మనకు కలలో వినిపిస్తుంది, అమ్మవారు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంతటి మహా అద్భుతమైన ఈ యొక్క స్వప్నవారాహి మంత్రజపాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ యొక్క స్వప్నవారాహి మంత్రజపాన్ని మనము ఈరోజు రాత్రి 9 దాటినాక మనము ఎప్పుడైనా మొదలుపెట్టచ్చు. మొదలుపెట్టి కనీసం ఒక మాల అంటే 108
సార్లు అమ్మవారిని కనీసం మనం మాల లెక్క పెట్టుకునే అవసరం లేదు. కనీసం 1 గంట నుంచెల్లి 2 గంటల వరకు అమ్మవారి ఈ యొక్క మంత్ర జపాన్ని మనం పఠించినచో మనకు సర్వదా మనకు అమ్మవారు మన వెంటే ఉండి మనకు ప్రతి ఒక్క పనులలో ఆటంకం జరగకుండా ఖచ్చితంగా మనను ఎంతో ముందుకు తీసుకువెళ్తుంది. ఆ యొక్క మంత్రాన్ని నేను మీకు ఇప్పుడు చెబుతున్నాను, అక్కడ స్క్రీన్ పైన కూడా వస్తుంది. దాన్ని చూసుకుంటూ నాతో పాటు చదవండి. ఈ యొక్క మంత్రంతో పాటు మనం గురుదేవులను పూజించుకోవాలి. గురుమంత్రం మీకు ఉన్నా పర్వాలేదు. ఒకవేళ గురుమంత్రం లేకపోతే ఓం నమ శివాయ అని చెప్పి అష్టాక్షరి మంత్రాన్ని చదువుకొని మనము ఆ తర్వాత ఈ యొక్క అమ్మవారి మంత్ర జపాన్ని మనం చేసుకున్నచో మిక్కిలి అమ్మవారు ఆనందం చెంది మనకు స్వప్నంలో అమ్మవారు కనిపించి మనకు భవిష్యత్తులో జరిగే మనకు ప్రతి ఒక్క మంచి పనుల గురించి మనకు ఆటంకాలను ఏ విధంగా ఎదుర్కోవాలో అమ్మవారు స్వప్నంలో మనకు కనిపిస్తుంది. ఈ యొక్క స్వప్న వారాహి మంత్రం స్క్రీన్ మీద కూడా వస్తుంది, ఒకసారి చూడండి అందరూ. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టాటా నమః. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టాటా నమః. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ నమః. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ నమః. నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ నమః. 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 కొంచెం మనకు సర్ది కావడం వల్ల మీకు ఏమైనా ఆ స్క్రీన్ మీద మాత్రం ఖచ్చితంగా అక్షరాలను ఒత్తి చదవండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ నమః. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ నమః. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ నమః. ఈ యొక్క మంత్రాన్ని మీరు కనీసం 108 పర్యాయాలు, కనీసం ఒక 5 మాలలు, 108 సార్లు కాకుండా 5 మాలలన్నా చేయండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఆ యొక్క అమ్మవారు స్వప్న రూపంలో మనకు ఏ రూపకంగా కూడా వచ్చి మనం అనుకున్న పని నెరవేర్చడానికి, ఆ యొక్క కార్యక్రమాలను మనం సిద్ధించుకోవడానికి, అమ్మవారు మనకు సిద్ధి చూపించడానికి ఖచ్చితంగా మనకు అమ్మవారు మన ముందుకు వస్తుంది స్వప్న రూపంలో. అందరూ చేసుకొని అందరూ మంచిగా ఈ యొక్క నవరాత్రులు సంతోషంగా చేసుకోండి. మీకున్న దాంట్లో అమ్మకు సేవ చేసుకోండి. ఎంతో ఎవరో ఏమో చేస్తున్నారని మనం చేయనవసరం లేదు. మనకు చక్కెర నైవేద్యం అయితే చక్కెర నైవేద్యమైన పెట్టుకొని మనం ఈ యొక్క నవరాత్రులను పూర్తి చేసుకుందాం. అదేవిధంగా ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.